హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది ఈరోజు మార్కెట్ సెగ్మెంట్లో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్, రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సో నో ఎంట్రీ అని ఎలా చెప్తున్నాము అంటే 5 EMA కంటే పైన రెడ్ క్యాండిల్ వేసింది. సో ఈ 5 EMA ఎలా కలర్ చేంజ్ అవుతుంది, దీని సెట్టింగ్స్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. దీన్ని ఇండికేటర్స్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలి, దీని కలర్స్ ఎలా మారుతాయి, మీరు ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేశాను ఈరోజు. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. ఓకే, చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయట్లేదండి వీడియోస్ని. ఓకే, సో ఫస్ట్ దెర్ ఈజ్ నో ఎంట్రీ అండ్ సెకండ్ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఓకే, సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి? దీనికంటే హై ఏది ఉంది? దీనికంటే హై ఇది ఉందండి. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ తీసుకుంటున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో, అంతే కదండి. దీనికంటే హై ఇది. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనకి దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ జోన్లోకి వెళ్ళింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈస్ ద స్టాప్ లాస్, 85 points స్టాప్ లాస్ అండ్ 120 points టార్గెట్. హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. తరువాత మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి నెగిటివ్ సైన్ ఇచ్చింది, అంటే మార్కెట్ కిందకి రావడానికి అవకాశం ఉంది అని ఈ క్యాండిల్లో మనకి చెప్పింది. సో ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే ఫస్ట్ మనం వేసేది స్వింగ్ లో టు స్వింగ్ హై ఇక్కడికి వేస్తామండి. ఇక్కడికి వేసినప్పుడు ఏం చేస్తుందంటే మార్కెట్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 76 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. సో ఇది మళ్ళీ పైకి వెళ్ళి అంటే రీట్రేస్ అయింది. ఇక్కడ ఎక్కడా కూడా బుల్లిష్ సిగ్నల్ ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, చూసారా. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా అయితే మనకి సపోర్ట్ జోన్లో కానీ లేదా సపోర్ట్ జోన్ని క్రాస్ చేసి కానీ ఒక క్యాండిల్ కిందకు వచ్చింది అంటే అది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ను కూడా దాటి కింద ఇక్కడ క్లోజ్ అయిందండి. అప్పుడు ఏమవుతుంది? ఈ లెవెల్ అనేది పనిచేయదు. మీకు నేను ప్రతిరోజు వీడియోలో చెప్తున్నా, ఈ లెవెల్ అనేది పనిచేయదు. సో ఈ లెవెల్ పనిచేయదు అంటే మరి ఏం చేయాలి మనం? దీనికంటే కింద ఏదన్నా లెవెల్ ఉందా? లేదు. సో ఏం చేయాలంటే అటువంటిప్పుడు మనం తీసుకునేది ఫస్ట్ రీట్రేస్మెంట్ తీసుకున్నాం కాబట్టి రీట్రేస్మెంట్ తీసుకున్నాం. సో ఈ రీట్రేస్మెంట్ పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఎక్స్టెన్షన్ తీసుకుంటే మీకు కావాల్సిన జోన్స్ ఏంటండి? 3 జోన్స్ కావాలి మనకి. ఇది కూడా తీసేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ తీసుకున్న స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో ఎగ్జాక్ట్గా మార్కెట్ కూడా ఇక్కడే తీసుకుందండి సపోర్ట్. నెక్స్ట్ ఎంట్రీ కూడా ఈ క్యాండిల్లో ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 70 points స్టాప్ లాస్ అండ్ 80 points టార్గెట్. యాక్చువల్గా ఇది 170 points ఇచ్చిందని, అంటే 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది ఇది యాక్చువల్గా ఈ ట్రేడ్. ఇది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ మనకి ఈ క్యాండిల్లో ఇవి తీసేస్తున్నాను చూడండి ఒకసారి. ఇవి కన్సాలిడేట్ అయ్యి ఈ క్యాండిల్లో మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చిందండి. లేదు మీకు ఈ క్యాండిల్లో కన్ఫర్మేషన్ రాలేదు అంటే ఈ క్యాండిల్ ఇంతవరకు వెళ్ళిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి యాక్చువల్గా ఇక్కడి నుంచే బుల్లిష్ సైన్ చూపించడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ మన సెటప్ ప్రకారం ఈ క్యాండిల్లో బుల్లిష్ సైన్ ఇచ్చింది. సో ఇక్కడ తీసుకోవచ్చు. నేను మనకి టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశా ఇక్కడ ట్రేడ్ వచ్చింది అని. ఓకే, సో ఇక్కడ ట్రేడ్ వచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి? స్వింగ్ హై టు స్వింగ్ లో యాక్చువల్గా అయితే, అంతేగా. కానీ మార్కెట్ ఇక్కడ తీసుకోలేదండి, స్వింగ్ హై ఇది తీసుకోలే, ఈ స్వింగ్ హైని తీసుకుంది మార్కెట్. సో ఈ స్వింగ్ హైని తీసుకుని దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అని ఎక్కడ తెలిసింది అంటే యాక్చువల్గా అయితే నేను ఇక్కడ పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకున్నాను, ఇంతవరకు వెళ్తుంది అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ వేసిందో రెడ్ క్యాండిల్లో నాకు అర్థమైపోయింది, ఓకే అంటే ఇది తీసుకోలేదు స్వింగ్ హై కింద, అంటే రెసిస్టెన్స్ ఈ జోన్ కాదు, దీనికంటే బిఫోరే ఉందని అప్పుడు మనం ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము. సో ఇక్కడికి షిఫ్ట్ చేసుకుని ఈ స్వింగ్ హై టు ఈ స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. మనకి మళ్ళీ ఈ క్యాండిల్లో అప్డేట్ చేశానండి నేను. ఇక్కడ నుంచి మార్కెట్ పడడానికి అవకాశం ఉంది, ఈ క్యాండిల్లో కాదు, ఈ క్యాండిల్లో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఎగ్జాక్ట్గా ఇక్కడ అయితే చాలా మంచి ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం 34 points స్టాప్ లాస్, 160 points టార్గెట్. అంటే ఎంత ఇచ్చిందండి? అప్రాక్స్ 1:5 ఇచ్చింది, కొంచెం అటు ఇటులో 1:5 అంటే ఇట్స్ ఎక్సలెంట్ ఎంట్రీ అండి. కానీ ఈ పుల్ బ్యాక్ కానీ చూసి తీసేసిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. కానీ స్టాప్ లాస్ అయితే ఎక్కడ అవ్వలేదండి, ఎక్కడ లాస్ అవ్వలేదు. మీకు ఇక్కడ తీసుకున్నారా, ఇక్కడ ఓకే మంచి ఎంట్రీ, మళ్ళీ ఇక్కడ తీసుకున్నారా, కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ మంచి ఎంట్రీ ఇచ్చింది, చాలా మంచి ఎంట్రీ ఇచ్చిందండి. సో ఇది రివర్స్ అవుతున్నప్పుడు కూడా నేను అప్డేట్ చేశాను, ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే నేను అప్డేట్ చేశా.
స్వింగ్ హై టు స్వింగ్ లో ఉంది. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చిందండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. నేను ఇక్కడ అప్డేట్ చేశాను ఇది ఎంతవరకు వెళుతుంది అని. సో యాక్చువల్గా అయితే మనకి రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం 43 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్. ఇది 60 కంటే ఎక్కువ ఇచ్చిందండి, 120 ఇచ్చింది. ఓకే, అప్రాక్స్ 120 ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది చాలా చాలా బాగా వర్క్ అయింది. ఓకే, వచ్చి మనకి నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ నో ఎంట్రీ. థర్డ్ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, బుల్లిష్ ఎంట్రీ అండి. ఇమీడియట్ గా స్టాప్ లాస్ కొట్టేసింది. సో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే మనం ఏం చేస్తామండి, సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో ఇక్కడ ఇది ఎప్పుడు తీసుకోకూడదు. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే చెప్పాను కదా మీకు, ఇది తీసుకోకండి, ఇది తీసుకోండి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి రావాలి యాక్చువల్గా మార్కెట్, ఇంతవరకు రావాలి. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటామండి, 22 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాం. ఇది ఫస్ట్ ట్రేడే వచ్చి స్టాప్ లాస్ కొట్టేసిందండి, 22 పాయింట్స్ స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్ ట్రేడ్. మళ్ళీ ఎక్కడ ఇచ్చిందండి, మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టిందంటే ఇది నెగిటివ్ ఎంట్రీ కాదండి. ఇక్కడ ఎక్కడ కూడా మనం నెగిటివ్ ఎంట్రీ తీసుకోవడానికి లేదు. సో మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 30 పాయింట్స్ స్టాప్ లాస్, 22 to 30 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి మళ్ళీ. సో మళ్ళీ ఇది రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇచ్చిందండి. మళ్ళీ ఇక్కడ మనకి బేరిష్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాండిల్లో ఇది రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకు వచ్చేటప్పుడు ఈ క్యాండిల్లో మనకి నెగిటివ్ సిగ్నల్ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, మనకి 2 జోన్స్ వచ్చినాయండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. మనకి 2 జోన్స్ వచ్చేసినాయి కదా. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్, 17 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 48 to 50 పాయింట్స్ టార్గెట్. మనకి సపోర్ట్ జోన్ ని కూడా దాటింది అంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చేస్తుందండి. 80 పాయింట్స్ ఇచ్చింది ఈ ట్రేడ్. ఓకే, సో మళ్ళీ ఇది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి, ఈ క్యాండిల్లో ఇచ్చింది బుల్లిష్ ఎంట్రీ. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 36 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 15 పాయింట్స్ టార్గెట్. 2:1 ఉందండి, రిస్క్ ఎక్కువ ఈ ట్రేడ్. స్టాప్ లాస్ అయితే కొట్టలేదు కానీ తీసుకోకూడదు. ఎందుకు అంటే మనం 2:1 ట్రేడింగ్ చేయకూడదు, 1:2 కోసం చూడాలి. అంటే రిస్క్ ఎప్పుడు తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి. సో ఈ ట్రేడ్ నేనైతే వద్దు అని చెప్తానండి పర్ఫెక్ట్ గా. కానీ ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళింది. రెసిస్టెన్స్ జోన్ దగ్గర కొంతసేపు కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది, బేరిష్ ఎంట్రీ. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈస్ ద స్టాప్ లాస్, 15 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 15 పాయింట్స్ టార్గెట్. ఇది టార్గెట్ ఇచ్చిందండి. ఈ ట్రేడ్ అయితే మాత్రం టార్గెటే. సో ఇక్కడ మీరు ఇక్కడ తీసేసినా ఓకే, ఇక్కడ తీసేసినా ఓకే, లేదంటే ఇది అప్ టు స్ట్రాంగ్ కూడా టచ్ చేసి కిందకు వచ్చింది. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెండింటిలోనూ కూడా ప్రైస్ యాక్షన్ అనేది చాలా బాగా వర్క్ అయింది. సో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.